ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా బ్లాగ్ అయితే ఫాస్ట్ అడ్వాన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజులో ఈ ల్యాంబోర్గిని కార్ అక్కడ నిల్చుంటే చూస్తాం, కానీ ఫస్ట్ టైం ఇట్లా బయటికి వెళ్తుంటే అయితే చూస్తున్నా. క్రేజీ ఉంది అసలు. సో ఏం లేదు, చిన్న వర్క్ అయితే ఉండే ఇక్కడ, ఆ వర్క్ కోసం అయితే ఇచ్చిన. కొంచెం సేపు ల్యాంబోర్గిని అక్కడ జాబ్ చేయాలని ఉంది, కానీ ఆ ఫాస్ట్ని మనం అయితే ఎంత వరకు అయితే రీచ్ చేయలేము. చాలా డేస్ నుంచి చాలా టైమ్స్ నేను ఇక్కడ దీని ముందు నుంచి అయితే వెళ్ళినప్పుడు ఎట్లా అంటే అది జస్ట్ అక్కడ పార్క్ చేసి ఉంటుండే. ఫస్ట్ టైం ఇట్లా అది ముందు వెళ్ళింది. అది నేను ఇంకా నా గోప్రోలో అయితే రికార్డ్ అయితే చేసిన. సో ఏంటంటే చిన్న వరకు అయితే ఉండే, బయటకు అయితే వచ్చిన, బ్లాగ్ అయితే చేద్దామని బ్లాగ్ అయితే వేసిన. అండ్ ఎక్కడ ఉన్నా అంటే నేను ఈ బంజారాజ్ దగ్గర ఉన్నా. కరెక్ట్ నాకు రోడ్ నెంబర్ అయితే ఏం లేదు. ఫస్ట్ ట్రాక్ నుంచి దుర్గం చెరువు వెళ్ళే రూట్ ఉంటుంది కదా, ఆ రూట్ పైకి ఉన్నా. బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళినాం అనుకో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాం, కానీ మనకి బ్లాక్ చేయడానికి అయితే ఏమవుతుంటుంది. అందు గురించి అని చెప్పి నేనైతే బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్తున్నా. ఎందుకంటే బ్రిడ్జ్ కింద ఒక కెఫే అయితే ఉంటుంది, చాలా సూపర్ కార్స్ అయితే వచ్చి అక్కడ అయితే ఆగుతాయి. ఈవినింగ్ టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 4:40 అవుతుంది, 4:50 అవుతుంది. ఈ టైంకి చెప్పలేము, ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ద హైదరాబాద్ ఫేమస్ యూటర్న్ అవుతుంది. చాలా సూపర్ కార్స్ అయితే ఇక్కడ యూటర్న్ అయితే వేసుకొని వెళ్తాయి. సో మీకు అక్కడికైతే అదైతే చూపెట్టొచ్చండి. ఇట్లా బ్రిడ్జ్ కింద నుంచి అయితే నేనైతే వెళ్తున్నా. అండ్ ఈ మధ్య నేను నిజంగా డైలీ మోటో బ్లాగ్ చేయడానికి అయితే ప్రిఫర్ చేస్తున్నా. అండ్ ఎందుకో మీకు నా లాస్ట్ బ్లాగ్లో కూడా ఎత్తిన. మీరు కూడా ఎవరన్నా నా లాస్ట్ బ్లాగ్ అయితే చూడకపోతే వెళ్ళి చూడండి. హమ్మర్ కార్ అయితే అనిపిస్తుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్. నేను కింద నుంచి వచ్చి చాలా బెస్ట్ పని అయితే చేసిన. చూడండి హమ్మర్ క్రేజీ ఉంది అసలు. అంటే ఫొటోస్లలో ఇష్టం, కానీ ఎప్పుడు ఇట్లా దగ్గర నుంచి అది చూడలే. ఇలా కనిపిస్తుంది. ఇది ఈవీ కారే. ఇది రీసెంట్గా చాలా పాపులర్ అయింది కదా ఈ కార్ అయితే మన హైదరాబాద్ రోడ్స్ పైన. సో అదే కార్. అంటే అది ఎట్లా అంటే నార్మల్గా అన్ని కార్స్లా కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్ ఇట్లా మూవ్ అవుతుంటుంది. అందుకే చాలా ఫేమస్ అయితే అయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్. ఇప్పుడు పై నుంచి వెళ్తే నేను ఆ కార్ని అయితే చూడకపోతుండే, రికార్డ్ కూడా ఆకపోతుండే. కింద నుంచి వెళ్తున్నా కాబట్టి మంచిగా రికార్డ్ అయితే అయింది. అంటే పై నుంచి వెళ్తే ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాం, అట్లా బ్లాగ్ అయితే వేయలేము. కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే రోడ్ కూడా చిన్న ఉంటుంది కదా, ట్రాఫిక్ అయితే ఉంటుంది. కానీ చూసారా హమ్మర్ కార్ అనిపించింది. ఇంకేం కావాలా. అండ్ నేను మీకు ఇవ్వడం అయితే మర్చిపోయినా, యూటర్న్ ఎక్కడ ఉంటుంది, యూటర్న్ అది వెళ్ళిపోయింది అనుకుంటా నాకు తెలిసి. మన హైదరాబాద్ చాలా సూపర్ కార్స్ అక్కడ యూటర్న్ చేస్తుంటే, అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా వీడియోస్ అయితే ఆ యూటర్న్ దగ్గర ఉంటాయి. ఇదేనా యూటర్న్ కాదు. సో అంటే ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ఒక పేజ్ ఉంటుంది, రెగ్యులర్గా అక్కడ వీడియోస్ అయితే చేస్తుంటారు. సూపర్ కార్స్ వస్తాయి కదా, చాలా సూపర్ కార్స్ అక్కడ యూటర్న్ తీసుకొని అయితే వెళ్తాయి. అండ్ దానికి ఆ యూటర్న్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ యూటర్న్ అని చెప్పి ఒక పేరు కూడా వచ్చింది. అది బ్రిడ్జ్ కింద ఉంటే ఉంటుంది. హమ్మర్ని చూసిన ఎగ్జైట్మెంట్లా మర్చిపోయిన యూటర్న్ చూపెట్టడం అయితే. అసలు నిజంగా నేను ఇప్పుడు రెగ్యులర్గా బ్రిడ్జ్ నుంచి వెళ్తాను, కానీ కింద చాలా ఉంది కంటెంట్ మనకి వీడియో అయితే కానీ రెగ్యులర్గా అయితే ఏం వెళ్ళొద్దు. అప్పుడప్పుడు వెళ్ళడంలో ప్రాబ్లం ఏముండదు. రెగ్యులర్గా వెళ్ళినాం అనుకో నాకు కూడా బోర్ పడుతుంది. కాబట్టి నేను బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నామన్నా నాకు అర్జెంట్ పని ఉంటే బ్రిడ్జ్ కింద నుంచి అయితే బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తాం. అండ్ ఇవాళ మెయిన్ ఏంటంటే నా మెయిన్ పర్పస్ నేను బ్రిడ్జ్ కింద నుంచి రావడం, ఈ బ్రిడ్జ్ కింద నుంచి రావడం, బ్లాగ్ చేయవచ్చు అని చెప్పి. ఏదైనా నాకు సూపర్ కార్ అనిపిస్తుంది నాకైతే తెలుసు. అండ్ నేను అనుకున్నట్టే నా ఫేవరెట్ కార్ అయితే అనిపించింది హమ్మర్. దాన్ని దుర్గం చెరువుని చూసినప్పుడు నిజంగా నాకు చాలా ఎక్సైట్మెంట్ అయితే అనిపించింది. కానీ దీనిపై నుంచి ట్రావెల్ చేసి ఇప్పుడు అయితే అంత ఎక్సైట్మెంట్ అయితే ఏం లేదు. అంత నార్మల్ అనిపిస్తుంది, నార్మల్ రోడ్లో జస్ట్ ఏంటంటే దీనిపైన ఖాళీ ఉంటుంది కొంచెం, అదొకటి అంతే. ఈ బ్రిడ్జ్ పైన ఇప్పుడు చాలా గాలి అయితే వస్తుంది. నేను బ్లాగ్ చేస్తుంటే వస్తుందో లేదో నాకైతే తెలియదు. ఏ సౌండ్ బాగా వస్తుందండి, కానీ క్రేజీ నిజంగా మంచిగా ఉంటుంది ఈ బ్రిడ్జ్ పైన. ఇంకోసారి నా లెఫ్ట్ సైడ్ చూడండి, దుర్గం చెరువు లేక ఇట్లా అనిపిస్తుంది. మంచిగా కదా. నేను అంటే ఇప్పుడు ఇట్లా రోడ్ పైన వెళ్ళినాం, కానీ ఇట్లా నేను సైడ్కి వచ్చి ఇక్కడ ఆగి ఫోటో దిగి అట్లాంటి ఎప్పుడైతే బ్రిడ్జ్ పైన చేసా అది కూడా ఎప్పుడన్నా ఒకసారి. ఈ మధ్యలో మీరు
ప్లేస్లో ఇట్లా బిల్డింగ్ అయితే వేసి ఉన్నాయి హైదరాబాద్లో. BMW X వన్ ఆఫ్ మై ఫేవరెట్ రోడ్స్ ఇన్ హైదరాబాద్. ఎప్పుడంటే ఖాళీగా ఉన్నప్పుడు, కాకపోతే ఎప్పుడు ఖాళీ ఉండదు. ఈ టైంకి వస్తే అసలుకే ఖాళీ ఉండదు, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్స్ ఇవి. నిజంగా మస్తు క్రేజీ అనిపిస్తుంది రోడ్స్ పైన ఖాళీ ఉన్నప్పుడు డ్రైవ్ చేసి. సో ఇవన్నీ బిల్డింగ్స్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, నేను యూట్యూబర్ ఒకవేళ యూట్యూబ్లో సక్సెస్ కాకపోయింది అనుకో, ఇండియనం కంపెనీ ఇండియనం ఆఫీస్లో మన హైదరాబాద్లో అవుతుంది. దీనిలో నాకు ఒక జాబ్ ఇవ్వడం ఎవడు అని ఒక జాబ్ అయితే వస్తుంది. సో అదే మోటివేషన్. అందుకోసమే నేనైతే యూట్యూబ్లో అయితే ఎక్కువ కష్టపడతలేదు. అంటే కష్టపడుతున్నా, మరి అంత ఎక్కువ అయితే కష్టపడతలేదు. ఈ కొంచెం చూడండి మీరే, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో, ఎన్ని ఆఫీస్ ఉన్నాయో. దీనికి ఒక్క జాబ్ ఇవ్వడం ఎవడన్నా. సో మీరు నా రైట్ సైడ్ చూస్తున్నారా, ఇదే కొత్త డెవలపర్. కొత్త అంటే ఆల్మోస్ట్ అవి ఓపెన్ అయ్యి కూడా 1 month కావడానికి 1 month ఎక్కువ అయిపోయింది. ఇదే దీని రెంట్ 40 lakhs. లెఫ్ట్ సైడ్ టీ హబ్. నాకు ఈ టీ హబ్లో ఏం వర్క్ అవుతుందో తెలియదు. సో నా రైట్ సైడ్ బిల్డింగ్ చూస్తున్నారు కదా, వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ బిల్డింగ్ ఇన్ హైదరాబాద్, మయం పూజ. ఇట్లా అపార్ట్మెంట్ ఉన్నామనుకో మనం లైఫ్లో సక్సెస్ అయినట్టే. కాకపోతే అపార్ట్మెంట్ కాదు, నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు రెంట్కున్నాడు లైఫ్లో సక్సెస్ అయినట్టు. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 lakh పర్ మంత్ జస్ట్ రెంట్, ఈఎంఐ కాదు, జస్ట్ రెంట్ 1 lakh పర్ మంత్ ఈ అపార్ట్మెంట్లో. వాడు సక్సెస్ అయినట్టు, ఉన్నోడు కాదు. మంచిగా అనిపిస్తుంది. ఈ అపార్ట్మెంట్ లోపలికి ఒకసారి పోవాలి కాదు, దీంట్లో ఫోటోలు అనిపిస్తుంది. కానీ మన రేంజ్ అంత అయితే కాదు. మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్లో ఇప్పుడు మనం అయితే ఉన్నాము హైదరాబాద్లో. ఇంకా నేను చాలా తిరగాల, నాకు అసలు హైదరాబాద్లో ఏం తెలియదు. చాలా తిరగాల, కొన్ని ప్లేసెస్ అయితే నాకు తెలియదు. ఇవి నా రెగ్యులర్ రూట్స్ ఇవన్నీ, అందుకనే ఇక్కడ వచ్చి డెవలప్ చేస్తుంటాను అంతే. కానీ బ్రో 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 నేను గుద్దుతున్నావు బ్రో, నన్ను గుద్దుతున్నాను. సో ఈ రూట్లో మయంబోజా బిల్డింగ్ దగ్గర ఏంటంటే, ఇక్కడ ఏదైనా ఒక ఎక్స్పెన్సివ్ కార్ అయితే పార్కింగ్ అయితే ఉంటుంది రెగ్యులర్గా. సో ఇలా చూద్దాం ఉందో లేదా చెప్పి. అరే ల్యాంబోర్గిని బ్రో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్. సో మీరు చూడండి, బ్లూ కలర్లో ల్యాంబోర్గిని యూరిస్. ఎంత క్యూట్ ఉంది కదా కార్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్ నా ముందుంది. చెప్పినా పక్క సూపర్ కార్ అయితే కనిపిస్తుంది అని చెప్పి. ఇలా బ్లాగ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి కార్ వస్తే నాకు క్రేజీ అనిపిస్తుంది. ల్యాంబోర్గిని యూరిస్. దీని కాస్ట్ ఆల్మోస్ట్ 3 crores మన ఇండియాలో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్ ఇది. నేను యూట్యూబ్లో సక్సెస్ అయితే పక్క ఈ కార్ అయితే కొనుక్కుంటా. అంటే ఈ కార్ కొనే వరకు నేనైతే హార్డ్ వర్క్ అయితే చేస్తా. అరే నిజంగా అసలు క్రేజీ, దీని లోపలికే పోతున్నట్టు ఉండు బ్రో. బా అంటే క్యూట్ ఉంది ఆ కార్, అంటే క్రేజీ అనిపిస్తుంది. అమ్మ ఇంత మంచి మంచి కార్లు మన హైదరాబాద్లోకి వచ్చేసినాయా. అరే మస్తు ఉంది కార్ అది. నాకు మాటలు వస్తలేవు దాని గురించి డిస్కస్ చేయడానికి. ఎందుకేమో కార్లను చూడాలని అది ఒక ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. అంటే అన్నీ కాదు, నాకు అన్నీ నచ్చవు. మర్సిడీస్, BMW అట్లానే నాకు నచ్చనే నచ్చవు. కానీ నా ఫేవరెట్ కార్స్ కొన్ని ఉన్నాయి, అవి నాకు అనిపిస్తాయి అనుకుని నేను ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతా. దాంట్లో ల్యాంబోర్గిని యూరిస్ ఒకటి, ఇంకా ఉన్నాయిలే రేంజ్ రోవర్, ల్యాంబోర్గిని యూరిస్, హమ్మర్, అట్లా కొన్ని ఉన్నాయి. అవి కొనేంత సక్సెస్ అయితే ఆ లైఫ్లో. సో ఇక వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఎండ్ అయింది. అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.